గాయస్ ఇంకా రాలేదు గాయస్, మరి చూస్తున్నాను. నా నమ్మకం అంతా హోమర్ బేబీ మీదే ఉంది. మరి అదిగోండి దాని మేలు, అదిగోండి అది కనబడుతుంది కదా, ఆ కనపడేదే దాని మేలు మాట. అది దాని మేలు. ఫ్యాన్సీ దానిది అయితే మేలు ఉంది, అది ఎక్కడో ఉంది మొత్తం మీద. దాన్ని చూద్దాం, అది చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఏమీ రావట్లేదు. నాకు తెలిసి ఎక్కడైనా ఆగి ఉండాలి, లేకపోతే పాత ఓనర్ ఇంటికైనా వెళ్ళిపోయి ఉండాలి. అదిగోండి అడుగు పౌరం అయితే ఎగురుతుంది కదా, అదిగోండి అడుగు పౌరం. అది మన పౌరాల మీద పూలు నమ్మకం పెట్టుకున్నాను. ఒకవేళ వస్తే హోమర్ బేబీ అయితే చిన్నపిల్లప్పుడు తెచ్చాను ఇక్కడే. మరి అది ఇక్కడే పుట్టి పెరిగింది. మరి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఫ్యాన్సీ పెద్దప్పుడే తెచ్చాను, దాని మేలు చనిపోతాయి. నార్మల్ వైట్ ఒకటి కలిపాను మేలు, అదైతే కలిసి ఎగ్స్ అయితే పెట్టింది. మరి ఆ ఎగ్స్ గురించి అయినా వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఫ్యాన్సీ దగ్గర ఒక అడుగు పౌరం గుడ్లు పెట్టి వెళ్ళిపోయింది. వాటికి దిగిన చిక్స్ అయితే అదిగోండి ఆ డబ్బా మీద ఉంది, అదిగోండి కనపడుతుంది కదా, అదొకటి. అదిగోండి కింద యువతల పక్క ఉంది వైట్ రెక్ కనపడుతుంది కదా, ఇదే 2 బేబీస్ అయితే చేసింది. మళ్ళీ ఎగ్స్ అయితే పెట్టింది. మరి వస్తుంది అనుకుంటున్నాను. అదిగోండి జంగిలీ, అది జంగిలీ బర్డ్. బర్డ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి గైస్. పౌరం అనేది, హోమర్ అనేది అది బతుకుండాలే కానీ ఎప్పటికైనా మన ఇంటికి అయితే వస్తుంది. వీడియో లెంత్ అవుతుంది అనిపిస్తుంది, స్కిప్ అయితే చేస్తాను. పౌరాలు రాగానే వీడియో అయితే రన్నింగ్ చేస్తాను. అదిగోండి అదే ఫ్యాన్సీ దాని మేలు వైట్. బర్డ్స్ అయితే రాగానే వీడియో అయితే రన్ చేస్తాను గైస్. అంగోండి గైస్ జంగిలీ బర్డ్ అయితే ఒకటి వెళ్తుంది. చాలా వెళ్తున్నాయి గాయస్. ఇంకోండి మన ఫ్యాన్సీ అయితే వచ్చేసింది. ఇంకోండి మన ఫ్యాన్సీ వచ్చేసింది. అదిగోండి ఇంకా హోమర్ బేబీ అయితే ఉంది, అది కూడా రావాల్సింది ఉంది. అదిగోండి ఫ్యాన్సీ. దీని మీద నేను పెద్ద నమ్మకం పెట్టుకోలేదు, కానీ హోమర్ బేబీ వస్తుంది అనుకున్నాను, కాకపోతే ఇదే ఫస్ట్ వచ్చింది. ఇంకా హోమర్ బేబీ అయితే ఉంది గైస్, అది కూడా వచ్చేస్తే బాగుంటుంది. మంచి నాకు ఆ బర్డ్ మీద మంచి అవగాహన వస్తుంది. అదిగోండి దాని పేరెంట్స్ అయితే అదిగోండి హోమరు, అదైతే హోమరు, ఇది మదరు ఫాదర్. అది ఫీడ్ అయితే వెంటనే ఇప్పుడైతే. మరి హోమర్ బేబీ కూడా వస్తుంది అనుకుంటున్నాను. అదిగోండి ఫ్యాన్సీ దాని మేలు, హోమర్ మేలు. ఇప్పుడు కానీ హోమర్ వస్తే చాలా బాగుంటుంది గైస్. అట్లు ఫాదర్ది అయితే బ్లడ్ లైన్ చాలా మంచి బ్లడ్ లైను. నాకు తెలిసి హోమర్ బేబీ కూడా వచ్చేస్తుంది, అది కూడా వచ్చేస్తే బాగుంటుంది. ఇదైతే జంగ్లీ బేబీ గైస్. మీకైతే వీడియోలో చెప్పడం జరిగింది కదా, నాకు రోడ్డు మీద ఇట్లా ఫెదర్స్కి కొద్దిగా డ్యామేజ్ అయింది, ఏమైందో మరి మొత్తం మీద. ఇప్పుడైతే ఫెదర్స్ బాగానే లైన్ అయినాయి, నా దగ్గర లైన్ చేశాను. ఇప్పుడైతే ఫ్రీగానే తిరుగుతున్నాయి. అది కూడా హోమర్ మేలు.
వాటి చిక్కునే ఇప్పుడు వదిలాను. అదిగోండి జంగిలి. ఇప్పుడైతే హోమర్ బేబీ కోసమే చూస్తున్నాను. ఇవైతే బర్డ్స్ అయితే మన దగ్గర అన్నీ మంచిగానే ఉన్నాయి. మనకు హోమర్స్ కానీ మనకి తక్కువ ప్రైజే పడింది గైస్. అంతే కాదు వాటిని 3000 అయితే మనకి 2500కి అయితే సేల్ చేయటం జరిగింది పేరెంట్స్ని. కానీ బేబీ సింగిల్గా ఉందని దాన్ని ఫ్రీగా ఇచ్చేసారు ఆయన. చాలా మంచి ఆయన. మన దగ్గర అయితే కొద్దిగా హోమరు అలవాటు పడలేదు ఇంకా మన గూడికి. మెల్లిమెల్లిగా గూడికి లైన్ అయితే చేశాను గాయస్. ఎగ్స్ అయితే పెడతలేదు. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు.